వేసిన విత్తనం, అతడు చేసినటువంటి పని మరలి అది అతనికి తిరిగి వచ్చింది. మనుషుడు ఏ విత్తనం వేస్తాడో అదే పంటకు వస్తాడు. ఎదుటి వ్యక్తికి నువ్వు ఏది చేస్తావో అదే నీ ఇంట్లో జరుగుద్ది. ఎదుటి వ్యక్తికి ఏదైతే అక్రమంగా అన్యాయంగా తలబెడతారో అది జరుగుద్ది. ఒక కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల్ని చూడలేక అనాథాశ్రములు విడిచిపెట్టేశాడు. వారిని పట్టించుకోవట్లే. ఇక వారిని అనాథాశ్రములు వదిలేశాడు. ఇతనికి బిడ్డలు పుట్టారు, కుమారులు. ఆ కుమారులు పెద్దవారయ్యారు. ఆ కుమారులు కూడా ఈ యొక్క తల్లిదండ్రుల ఆస్తిని తీసుకుని వీరును కూడా అనాథాశ్రయంలో చేర్చారు. అంటే ఏ విత్తనం అయితే వేస్తున్నారో అదే పంటకు వస్తున్నారు. ఎదుటి వ్యక్తి మీద స్వార్థం, అసూయ, కక్ష, ద్వేషాలతో ఏదైతే చేస్తారో అది తిరిగి తప్పక వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవేసే విత్తనం ఎలా ఉంది? నీవేసే విత్తనం ఎలా ఉంది? విత్తనం సరైనదైతే అది నీకు తిరిగి సరైన జవాబు ఇవ్వగలుగుతుంది. విత్తనం నువ్వేసే విత్తనం నీతిదైతే, నీవేసే విత్తనం నీతి కలిగినదైతే అది నీకు నిత్య జీవం అనే పంటకు వస్తుంది. శరీరచ్చలను బట్టి విత్తవా, అది నీకు శాపముగా పాపముగా మారిపోతుంది. శరీరచ్చలను బట్టి విత్తవా, అది శాపంగా మారిపోతుంది. దాని వలన కలిగేది ఏంటో తెలుసా? మరణం. సౌలు అసూయ చూపుతో దావీదు మీద చూచి అతను చంపాలనుకున్నాడు, కానీ సౌలే చచ్చిపోయాడు తనంతట తాను పొడుచుకుని. సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయింది. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. దావీదు చేసినటువంటి విత్తనం ఏంటయ్యా అంటే, దావీదు వేసుకున్న విత్తనం ఏంటయ్యా అంటే, దావీదు విత్తనం ఉపకారము చేసే విత్తనం. సౌలుకి ఏనాడు అపకారం చేయలే. సౌలు అతని చేతికి దొరికిన సౌలును చంపలేదు. అతనికి అపకారానికి బదులు ఉపకారమే చేశాడు దావీదు. ఆ ఉపకారమే అతని కుటుంబానికి మేలైంది. సౌలు కుటుంబం దిగజారిపోయింది. సౌలు సింహాసనము పడిపోయింది. దావీదు సింహాసనం స్థిరపరచబడింది. అతని కుటుంబానికి, అతని పిల్లలకు ఆశీర్వాదకరంగా మారింది. దావీదు కుటుంబాన్ని దేవుడు అంచెంచెలుగా హెచ్చించాడు. ఏ కుటుంబాన్ని అయితే దిగజార్చాలి, ఏ కుటుంబాన్ని అయితే పాడు చేయాలి, ఏ కుటుంబాన్ని అయితే ఈదులు పాలు చేయాలి, అపహాస పాలు చేయాలి, అవహేళన చేయాలి, ఏ వ్యక్తినైతే చంపాలని గురిపెట్టుకుని విషపు చూపుతో చూచాడో సౌలు, అదే అతనికి తిరిగి వచ్చింది తప్ప నీతిమంతుడైన దావీదును ఏమీ చేయలేకపోయాడు. మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు సమస్తము చూస్తున్నాడు. మనుషుడు ఏ విత్తనం వేసుకుంటాడో అదే పంట కోస్తాడు. కానీ కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు ఓపిక, సహనము కలిగి ముందుకు విశ్వాసయాత్రలో ప్రయాణము చేయుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దీవించునుగాక.